శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 30వ తేదీ 5:30 తర్వాత నుండి తులారాశి జాతకులు మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. అది ఏమిటంటే గనక సాక్షాత్తు భగవంతుడే మీకు ఆశీర్వాద తీర్పును ఇవ్వబోతున్నాడు. ఇలాగే జరగబోతుంది. మీరు ఎంతటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా కూడాను ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఏం జరగబోతుందో తెలిస్తే గనక ముక్కున వేలేసుకుంటారు మీరు. ఉత్సాహం గొలిపేటటువంటి వార్తలు అయితే వినబోతూ ఉన్నారు. అంతేకాకుండా మీ యొక్క పరిస్థితులు మొత్తం కూడా పూర్తిగా తారుమారు కాబోతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఈశ్వరేచ్ఛ అని చెప్పాలి. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. అయితే తులారాశి వారి జాతకులు, మీ యొక్క నమ్మకం వమ్ము కాలేదండి. మీరు భగవంతుని మీద పెట్టుకున్నటువంటి నమ్మకం తాలూకా ఫలితం అయితే ఇప్పుడు కలగబోతూ ఉన్నది. నిజానికి కాస్తంత మీకు ఆలస్యం అయి ఉండవచ్చును. కానీ మీరు ఎంత ఆలస్యమైనా కూడాను భగవంతుణ్ణి ఎప్పుడూ తూలనాడడం, నిందించడం లాంటివి చెయ్యరు. భగవంతుణ్ణి తూలనాడడం, నిందించడం లాంటివి అస్సలు చెయ్యరు. మనుషులను నమ్మడం కంటే కూడా భగవంతుణ్ణి నమ్మడమే మేలని భావిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక ధోరణితో ఉంటారు. భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఏ కష్టం వచ్చినా కూడా భగవంతునికి మొర పెట్టుకుంటారు. ఉన్నంతలో ఎదుటి వారికి సాయం చేస్తూ ఉంటారు. ఆపదాని వచ్చిన వారిని వెనుదిరిగి అస్సలు పంపించరు. ఇంత క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. కనుకని భగవంతుడు మీపై ఈ రోజున కృపా కటాక్షాలు అయితే ఈ రోజు నుంచి కూడా చూపించబోతూ ఉన్నాడు. ఉద్యోగ జీవితంలో మీ యొక్క సమస్యలు మొత్తం కూడా దూరం కాబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని నిందించిన విమర్శకులు మీకు ప్రశంసల జల్లు కురిపించబోతూ ఉన్నారు. మీలో ఉన్నటువంటి నైపుణ్యత బయటకు వస్తుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్ తో సంస్థకు లాభం చేకూరబోతూ ఉన్నది. తత్ఫలితంగా ప్రమోషన్ కూడా పై స్థాయి అధికారులు మీ వద్దకు వచ్చి ఇవ్వబోతూ ఉన్నారు. మీ వలన సంస్థకు ఎంత లాభం అనేది ఇప్పటికీ మీ పై అధికారులు గ్రహించబోతూ ఉన్నారు. వ్యాపారంలో కూడా నూతన కాంట్రాక్టులు అయితే దక్కబోతూ ఉన్నాయి. అంతేకాకుండా విజయ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి వరించబోతూ ఉన్నాయి. మీ యొక్క టాలెంట్ అనేది ఖచ్చితంగా అందరికి, నలుగురికి కూడా ఉపయోగపడేలాగా ఉంటుంది. మీతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు మేలు చేకూర్చబోతూ ఉన్నారు. తత్ఫలితంగా సమాజంలో మంచి పేరు అయితే పొందుకోబోతూ ఉన్నారు. ఎప్పుడూ నిస్వార్థంగా ఉండే ఈ రాశి జాతకులకు ఇక ఇప్పటి నుంచి కూడాను మీకు పేరు, పలుకుబడితో పాటుగా ఆర్థిక స్థిరత్వం కూడా కలగబోతుంది. సెప్టెంబర్ మాసంలో 30వ తేదీ 5:30 తర్వాత నుండి మీ యొక్క జాతక చక్రంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. గ్రహ గోచార రీత్యా ఫలితాలు ఉన్నతవంతంగా ఉండబోతున్నాయి. ఉద్యోగం లేని వారికి కూడా మంచి ప్యాకేజీతో కూడినటువంటి నూతన ఉద్యోగం అయితే మిమ్మల్ని వరించబోతూ ఉన్నది. ఖచ్చితంగా ఆ యొక్క ఉద్యోగం మీకు చాలా మనసుకు నచ్చుతుంది. పూర్వీకుల ఆస్తి పరంగా ఏమైనా సమస్యలు ఉన్నా ఆ యొక్క సమస్యల నుంచి బయటపడతారు. విజయం మిమ్మల్ని వరించబోతూ ఉన్నది. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, అందరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఎవరితో ఎటువంటి విషయాలు చెప్పవద్దు. నూతనంగా కొంతమంది పరిచయం కాబోతూ ఉన్నారు. వృత్తి రీత్యా అయినా, ఉద్యోగ రీత్యా అయినా నూతనంగా పరిచయం అయ్యే వారి పట్ల మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. కాస్తంతసేపు వీరితో కూర్చొని మాట్లాడితే చాలండి. వీరి యొక్క ప్రతి రహస్యాన్ని కూడా అందరికీ చెప్పేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చెయ్యకూడదు. ఎందుకంటే గనక మీ యొక్క బలహీనత తెలిస్తే గనక వారు బలంగా ఉపయోగించుకుంటారు. ఇక ఇప్పటి నుంచి మీరు రాజ్యం ఏలబోతున్నారని చెప్పాలి. మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. అలాగే తల్లిగారికి కాస్త కోపం తెప్పించే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ యొక్క ప్రయత్నాన్ని విఫలం చేయండి. ఎందుకంటే గనక కన్న తల్లి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వారి యొక్క నిండు మనసుతో ప్రతిరోజు ఆశీర్వాదాన్ని తీసుకోండి. వారికి మీకు మధ్యన అపార్థాలు ఉన్నప్పటికీ కూడా ఆ అపార్థాలను సవ్యంగా, సక్రమంగా తొలగించుకునే ప్రయత్నం మీరే చెయ్యండి. అలాగే ప్రతి సోమవారం తిథి నాడు మీరు శివారాధన చేస్తే మేలు కలుగుతుంది. అంతేకాకుండా పరమశివునికి గోధుమ పిండితో కలిపినటువంటి ఏదేని నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా పెట్టండి. అలాగే గుడి లోపల అన్నార్థులకు మీకు తగినంతగా, స్తోమతకు తగ్గట్లుగా ఏదేని దానంగా ఇవ్వండి.
అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయండి. ఇలా చేయడం రీత్యా భగవంతుని యొక్క అనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.